మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, దీనికి కొంచెం బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కొంచెం ఉప్మా రవ్వ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత రుచికి, తినే సోడా కొంచెం చిటికెడు, పెరుగు. దీన్ని మనము ఇందులో అన్ని ఈ మిక్సర్ వేసి పెరుగు వేసి కలిపి 3 to 4 hours కలిపి ఉంచాలి. 3 to 4 hours పిండి ఇలా ఉంటుంది. తడిపిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెంట్లో రావాలి. ఈ కన్సిస్టెంట్ ఇలా వేసుకోవాలి. బాగుంటుంది. ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. మరొకసారి చూద్దాం. నూనె ఇలా బాగా వేడైన తర్వాత చెయ్యి ఇట్లా వాటర్లో డిప్ చేసి పిండి ఇలా తీసుకొని ఒకటిగా ఇలా వేయాల్సి ఉంటుంది. ఇలా వేస్తే రౌండ్గా వస్తుంది. ఇలా వేస్తే రౌండ్గా వస్తుంది. మైదా పిండిలో కొంచెం బియ్యం పిండి, ఉప్మా రవ్వ కలపడం ద్వారా పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి రుచిగా ఉంటాయి. పెరుగు అవి కలిపి 4 to 3 hours 3 నుంచి 4 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల ఉడకకుండా ఉండకుండా లోపల మంచిగా ఉడుకుతాయి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇంకా కొంచెం వేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ తగ్గించి, ఫుల్ ఫ్లేమ్ ఉంటే రెడ్గా పైన అంతా ఎర్రగా అయిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంటే పైన మంచిగా రెడ్గా అయ్యి లోపల మంచిగా ఉడుకుతుంది. ఇంత మాత్రం అయితే సరిపోతుంది. ఇలా తీసి మనం ఇలా వేసుకుని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఇలా చూడండి ఇలా ఎలా ఉంది. చూడండి మెత్తగా పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంది. ఇలా వస్తుంది. ఈ టిప్స్తో ఫాలో అయ్యి చేస్తే ఇలా వస్తుంది. హోటల్ స్టైల్లో బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.